నియోజకవర్గం తుర్కయంచాల్ రైతు సేవా సహకార సంఘం 51 మహాజన సభ సమావేశం ఏర్పాటు చేశారు. ఇక ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు. రైతుల కోసం సహకార సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఇక డీసీసీబీ చైర్మన్ కొత్త కురుమ సత్యయ్య, ఇక బ్యాంక్ డైరెక్టర్లు, స్థానిక కౌన్సిలర్లు, రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. గోదాములపై కిరాయి 19,15,000 మడిగలు. ఇప్పటికే 8 నెలల్లో ఇప్పటికి 4-5 పథకాలు, ఉచిత బస్సు కావచ్చు, 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కావచ్చు, 200 యూనిట్ల కరెంటు కావచ్చు, లేకపోతే ఈ రోజు చెప్పినటువంటి 6 పథకాల్లో ఇప్పటికి దాదాపుగా 4 పథకాలు పూర్తిగా అమలు చేసే కార్యక్రమంలో మేమున్నాం. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసినామంటే 10 సంవత్సరాల్లో ఏ ఒక్క రైతుకు 1,00,000 రూపాయలు మాఫీ చేసేందుకు కూడా మనసు పడలేదు ఆ ప్రభుత్వానికి. కానీ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి మన నెత్తి మీద పెట్టిండ్రు. 7 లక్షల కోట్ల రూపాయల మిత్తి కట్టడానికి ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఇవ్వడానికి 12 లక్షల కోట్ల రూపాయలు అయితే 6.5 లక్షల కోట్ల రూపాయలు వడ్డీని కట్టడానికే సరిపోతున్నాయి అనేటువంటి మాట మీరు ముఖ్యమంత్రి గారు ఏ రోజు కారణం చెప్తున్నాడు. అందుకే అప్పులు మన నెత్తి మీద పెట్టినా ఈ రోజు రైతాంగం, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతాంగం మనకు గుండెల్లో ఉండాలి.